బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోర్టు ధిక్కరణ పిటిషన్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు అనుకూలంగా మార్చుకున్నారని అఫిడవిట్లో పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు తేల్చిందంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రాహుల్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుల్లో చౌకీదార్ చోర్ అనే పదాలు వస్తాయని ఎవరూ అనుకోరని, అలాంటి పదాలు తీర్పుల్లో ఉండవని అందరికీ తెలుసని రాహుల్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.